ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ చివరి దశకు చేరుకుంది. ఇటు మెన్స్ అటు ఉమెన్స్ ఇద్దరు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో తలపడతారు. ఇక మెన్స్ విభాగంలో మరోసారి అల్కరాజ్ మరియు సిన్నర్ ఫైనల్లో తలపడనున్నారు. సిన్నర్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అయిన జకోవిచ్ ను సునాయాసంగా ఓడించాడు. మొదటి 3 సెట్లలో ఆధిపత్యం చెలాయించి ఫైనల్లో అడుగుపెట్టాడు. దీంతో సెర్బియా సూపర్ స్టార్ జకోవిచ్ సెమీస్ లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా మరో సెమీఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ టేలర్ ఫ్రిడ్జ్ పై గెలిచాడు. ఈ గెలుపు కోసం అల్కరాజ్ కాస్త కష్టపడాల్సి వచ్చింది. మొదటి సెట్ ను 6-4తో గెలుచుకున్న అల్కరాజ్ రెండవ సెట్ ను కోల్పోయాడు. అయితే మూడవ సెట్ లో మళ్లీ తన ఆధిపత్యం చెలాయించి గెలిచాడు. ఇక 4వ సెట్ కూడా టై బ్రేకర్లు గట్టి పోటీ ఎదుర్కొని చివరకు బ్రేక్ పాయింట్ సాధించి ఫైనల్ కు చేరుకున్నాడు. దీంతో గత నెలలో ప్యారిస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో వీరిద్దరూ తలపడ్డారు. సుమారు 5 గంటల 20 నిమిషాల పాటు జరిగిన ఆ మ్యాచ్ లో చివరి పాయింట్ వరకు నువ్వా నేనా అన్నట్లు ఆడారు. కానీ చివరకు అల్కరాజ్ మ్యాచ్ గెలిచి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరే ఫైనల్ కు చేరుకోవడంతో ఈసారి ఎవరు ఈ గ్రాండ్ స్లామ్ ను అందుకుంటారు అని చర్చించుకుంటున్నారు. ఇక వీరితో పాటు విమెన్స్ విభాగంలో అనిసిమోవా మరియు స్వియాటెక్ ఫైనల్లో తలపడనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా వారికి ఇదే మొదటి గ్రాండ్ స్లామ్ అవుతుంది.